వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద నిరసనకు దిగింది. ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను చేరవేసే వాలంటీర్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం తగదని వాపోయారు. వాలంటీర్ కథ ముగిసినట్లేనని మంత్రి వెల్లడించటం దారుణమని, తక్షణమే మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థను నిలుపుదల చేయాలని భావిస్తే మేనిఫెస్టో 10,000 వేతనం అందిస్తామంటూ ఎందుకు హామీలు గుప్పించారో సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నా పేరు దీప్తి, ఏపీ ప్రజాగ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. మా అధ్యక్షులు వెంకట గారు. నేను స్టేట్ CA2 మెంబర్నండి. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు అని మన వీరాంజనేయులు గారు చెప్పారు. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు అన్న విషయం ఈ 5 నెలల తర్వాత వాళ్ళకి తెలిసిందా అంటే ప్రభుత్వానికి ఆగస్టులోనే లేదన్న విషయం తెలుసు. మరి ఆ రోజే లేదు అని చెప్పేసి మీ వాలంటీర్ వ్యవస్థ లేదు, మిమ్మల్ని తీసేస్తున్నామంటే అయిపోయిందని కదండి. ఈ 5 నెలలుగా మమ్మల్ని అలా వెయిట్ చేయించి ఇప్పుడు మీకు జీవో లేదు, రెన్యువల్ లేకపోవడం వల్లే మిమ్మల్ని తీసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. రెన్యువల్ లేకపోతే రెన్యువల్ చేయలేరా అండి? కొత్త ప్రభుత్వానికి అధికారం లేదా? అంటే అధికారం లేని ప్రభుత్వం ఇప్పుడు మేము తీసుకొచ్చామా ప్రభుత్వాన్ని? మేము వాలంటీర్లు అందరం కష్టపడి చెప్పండి, ప్రభుత్వానికి అధికారం లేదా? ఒక జీవోని తీసుకొచ్చే అధికారం కూడా ప్రభుత్వానికి లేదా? అవి చేయలేరా? ఎందుకండి ఈ 2,60,000 మంది చిన్న ఉద్యోగులు, చాలా చిన్న ఉద్యోగులు మేము, మా మీద ఎందుకు ఈ కక్ష? గవర్నమెంట్ ఉద్యోగస్తులు జోలికి వెళ్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి, రెన్యువల్ చేస్తున్నారు, జీవోలు ఉన్నాయి కనుక వాళ్ళు బయటకు వస్తారనే ఉద్దేశంతో ఎవరిని మీరు ఇచ్చేయరు. మరి సచివాలయం వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడే వచ్చింది కదా, మరి వాళ్ళని ఎందుకు కార్యకర్తలుగా తీసుకోలేకపోతున్నారు? మమ్మల్ని వైసీపీ కార్యకర్తలుగా ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము అందరికీ సేవ చేస్తామండి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. మేము వైసీపీ కార్యకర్తలుగా వచ్చే ఉండొచ్చు, ఆ టైంలో మేము వచ్చి ఉండొచ్చు, కానీ మేము ప్రభుత్వానికి వర్క్ చేసాము. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి వర్క్ చేస్తామని చెప్పాము. కానీ ఈ రోజు జీవో లేదంటున్నారు. మరి జీవో లేదని ఆగస్టులో తెలిసినప్పుడు అప్పుడే మీరు చెప్పారు మాకు, మీ దగ్గర జీవో లేదు, మీకు గత ప్రభుత్వం మోసం చేసింది, మేము మీకు జీవోని తీసుకొస్తాము, మీకు మీ శాలరీలు వేస్తామని ఆగస్టు 9వ తేదీన ఇదే వీరాంజనేయ స్వామి గారు ప్రెస్ మీట్లో చెప్పారండి. కాకపోతే ఒక్కసారి చూడండి, మీరే చెప్పారు మమ్మల్ని ఉంచుతాము, తీసేమని చెప్పి. మరి ఇప్పుడు సెప్టెంబర్, ఇప్పుడు ఈ నెల వరకు నవంబర్ వరకు వెయిట్ చేయించి ఇప్పుడు మీకు జీవో లేదు, రెన్యువల్ అవ్వలేదు, మేము తీసేస్తాము అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నేను మొన్న అంటే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడే క్యాబినెట్లో వీరాంజనేయులు గారిని కలిశానండి. నేను వెళ్ళాం CA2 మేడంతో కలిసి, మేము వీరాంజనేయులు గారిని కలిస్తే అతనేమంటున్నారంటే జీవో లేకుండా శాలరీస్ మీకు క్రెడిట్ అయ్యాయి, దానివల్ల మేము లోతుగా ఆలోచిస్తే చాలామంది విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు. ఎవరి విషయాలు బయటకు రావడం కోసం మమ్మల్ని ఎందుకండి ఆపాలి? అవన్నీ బయటకు రాకూడదని మీరు అనుకుంటే అవన్నీ వదిలేయండి, మమ్మల్ని తీసుకోండి, మాకేం అవసరం లేదు. 10,000 మీరు ఇస్తారన్న హామీ, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ 10,000 జీతం, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత, వాలంటీర్లు ఉంచుతామన్నారు. అంటే మీరు హామీ ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేకపోతే ఇంకెందుకండి? ఈరోజు ఈ హామీని మీరు నెరవేర్చరు, రేపు ఇంకో ప్రభుత్వం అలాగే మేనిఫెస్టోలో ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం కూడా నెరవేర్చదు. అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అంటే ఓటు వేసిన ప్రజలు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీ మా ఓట్లు వేయించిన వాళ్ళు వీళ్ళందరూ అంటే మీ నమ్మకాన్ని నమ్ముకొని మేము ముందుకు వచ్చాం, ముందు అడుగేసాం. మా నమ్మకాన్ని అంతా మీరు వృధా చేస్తున్నారండి. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నమ్మకం పోతే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మేమే ఓట్లు వేయాలండి. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, తర్వాత ఈ ప్రజలే ఓట్లు వేయాలి. కనుక ఆ ప్రజల్లో మేము వాలంటీర్లు ఒకలమండి. కనుక మమ్మల్ని గుర్తించండి. మాకు నిరుద్యోగ భృతులు ఏమీ వద్దు, మాకు వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకోవాలి సార్. 5 నెలలుగా వాలంటీర్ వ్యవస్థ కోసం ఎక్కడ కూడా ఏవో కారణాలు చెప్తున్నారు. కాసేపు ఫైల్ రికార్డులో లేవంటారు, కొన్నిసార్లు జీవో లేవంటున్నారు, కొన్నిసార్లు వాలంటీర్ వ్యవస్థే లేదు, వాళ్ళు రెన్యువల్ చేయలేదు లేదన్నారు. అది కాదండి, మీరు ఇచ్చిన హామీని మీరు చూసుకోండి, మేనిఫెస్టో ఒకసారి తిరగేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని చూడండి, చూసి లేని వాలంటీర్లు అయినా సరే 5 సంవత్సరాలు చేస్తాం కదా, మమ్మల్ని మళ్ళీ తీసుకోండి సార్, మమ్మల్ని ఉంచండి, మేము చేస్తాం. ఆ ప్రభుత్వానికి ఎలా చేస్తాం మీకు అలాగే చేస్తాం. మేమే నిజంగా 2,60,000 మంది ఆ కార్యకర్తలు అయితే ఈరోజు వైసీపీ ప్రభుత్వం రావాలండి. ఎందుకు రాలేదు? మీరు ఇచ్చిన హామీ అంటే 5,000 అంటే 10,000 అన్నారు. ఎప్పుడో చిన్నపాటి ఉద్యోగులం కదా, కొంచెం ఆశపడి మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేయించాం. చాలా మంది వాలంటీర్లు వేయించారండి, అది మాత్రం నిజం. ఈ రోజు మేము అందరం ఓట్లు వేయకపోతే ప్రభుత్వం రాదు కదండి. మమ్మల్ని అయితే విధుల్లోకి తీసుకోండి సార్. కొత్త జీవో, ఇప్పుడు మీరు జీవో లేదన్నారు కదా, 10,000 ఉద్యోగం అంటే 10,000 మీరు ఇవ్వాలన్నా కొత్త జీవో రిలీజ్ చేయాలి సార్. పాత జీవోతో మాకు 10,000 రావు. కొత్త జీవో రిలీజ్ చేసినప్పుడు ఇదే 2,60,000 వాలంటీర్ని రెన్యువల్ చేయండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, మళ్ళీ మీ ప్రభుత్వం మేము తీసుకొస్తాం సార్. మేము మీ ప్రభుత్వానికి చేస్తాము. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళ హామీ నెరవేర్చుకుంది, మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఒక జయంతో కూడా మేము చేస్తాం వర్క్. దయచేసి మొన్న
విజయవాడలో వరదలైనప్పుడు ఇదే వాలంటీర్లు ఎంత సేవ చేశారో ఇంకొకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు వాలంటీర్లు లేరన్న మీరు ఆ రోజు కష్టం అనేసరికి వాలంటీర్లు గుర్తొచ్చారా మీ అందరికీ? ఏమీ లేదండి. ఇప్పుడు అక్కడ సాయం చేయి రమ్మంటే చాలామంది వెళ్ళలేదు, కానీ వాలంటీర్లు ఒకే ఒక మెసేజ్తో వెళ్ళి కొండ చర్యలు కూడా ఎక్కిన వాలంటీర్లు ఉన్నారు, సాయం చేసిన వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి రూపాయి వేయలేదు, అయినా సరే రూపాయి ఎందుకు వేయలేదని అడగలేదు. ఎందుకంటే విధుల్లోకి తీసుకుంటారు, మేము ఉంటాము అన్న నమ్మకంతో ఉన్నామండి. ఈ 5 నెలలుగా కూడా మీరు పని చెప్పలేదు కనుక మేము వర్క్ చేయలేదు. ఈ 5 నెలల జీతాలు కూడా దయచేసి మాకు వేయండి. ఎందుకంటే మేము మా ఐడీలన్నీ కూడా ఇంకా రికార్డులోనే ఉన్నాయి, మా సిఎఫ్ఎంఎస్ ఐడీలు యాక్టివ్లోనే ఉన్నాయి, అలాగే మా బిల్లులు కూడా పెడుతున్నారు. దయచేసి మా శాలరీలు 5 నెలల శాలరీలు వేయండి. అందరూ ఎదురు చూస్తున్నామండి. మీరు నిజంగా ఇప్పుడు వీరజనాల్ గారు చెప్పిన మాటను వెనక్కి తీసుకొని మాకు మంచి నిర్ణయం, మంచి విషయాన్ని అయితే మాకు తెలియజేస్తారు ముఖ్యమంత్రి గారని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎదురు చూస్తున్నాం. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమీ అనట్లేదు, రికార్డులో లేవని ఏమీ అనలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు మరి ఇంకోసారి వాలంటీర్ అందరి తరపున వినతి చెప్తున్నానండి. దయచేసి మా వాలంటీర్ని తీసుకోండి.